హాయ్! హలో అందరికీ. ఈరోజు ఎంటర్‌టైన్‌మెంట్‌లో నేనే స్వయంగా చేసినటువంటి సిమెంట్ ఐటెమ్స్. ఈ డిజైన్ చూసారా? ఈ ఆర్ట్ మనదే. మా పిల్లలకు నేషనల్ ఫ్లాగ్ అంటే చాలా ఇష్టం. సో, లోపల ఆ కలర్ వేసుకున్నారనమాట. చాలా లైట్ వెయిట్ ఇది. దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చంటే, ఇలా కీస్ పెట్టుకోవచ్చు. లేదంటే ఏదైనా కప్‌కి సాసర్‌లా వాడుకోవచ్చు. బావుంది గదా! పెన్‌లు, పెన్సిళ్ళు, పిల్లలు స్టడీ టేబుల్ మీద యూజ్ చేసుకునేవి ఏదైనా సరే వాడుకోవచ్చు. ఇదైతే గట్టిగా కింద పడిందంటే పగిలిపోతుంది. కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి. నెక్స్ట్ ఫ్లవర్ వాజ్. ఫ్లవర్ వాజ్ అయితే చాలా స్ట్రాంగ్ అండ్ లైట్ వెయిట్. ఇది అసలు పగిలిపోదు కూడా. కింద పడినా పగిలిపోదు. చూసారా ఎంత స్ట్రాంగ్‌గా ఉందో? ఫిట్‌గా ఉంటుంది. ఆ పైన ఏదైనా డిజైన్ ఫ్లవర్స్ కలర్స్ వేసుంటే బాగుండేది. కానీ నాకు ఇలా వైట్‌గా ఉండాలని వదిలేసాను. ఫ్లవర్స్ పెడితే చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది కదా! డెకరేషన్ కోసం బాగుంటుంది. ఇది ఫ్లవర్స్ మాత్రమే కాదు. దీనిలో పెన్, పెన్సిల్, పెన్ డ్రైవ్స్, కీస్ అలా ఏదైనా సరే స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఎన్ని పెన్‌లైనా సరే, పెన్సిల్స్ అయినా వేయొచ్చు. వెయిట్ కూడా బ్యాలెన్స్ చేస్తుంది. విరిగిపోదు. స్ట్రాంగ్‌గా ఉంటుంది. నెక్స్ట్ నాకు చాలా బాగా నచ్చింది ఈ బౌల్. డిజైన్ బాగుంది కదా! దీని కలరింగ్ కూడా మా పిల్లలే చేశారు. బట్ ఇది కూడా కింద పడితే పగిలిపోతుంది. గట్టిగా కింద పడిందంటే పగిలిపోతుంది. చాలా వెయిట్‌లెస్ అలాగే డెలికేట్ కూడా. ఇది స్నాక్స్, ఫ్రూట్స్ అలా వాడుకోవడానికి బాగుంటుంది. గ్లాస్ బౌల్స్ లాగా జాగ్రత్తగా వాడుకోవాలన్నమాట. కానీ బాగున్నాయి కదా! నేను తయారు చేసిన ఈ డిజైన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఎలా చేశానో తెలుసుకోవాలంటే కూడా కామెంట్ చేయండి. చెప్తాను. నెక్స్ట్ వీడియో చేస్తాను. అలాగే చెప్పడం మర్చిపోయాను. చిన్న చిన్న జ్యువెలరీకి కూడా ఈ ట్రే బాగుంటుంది. ఉపయోగపడుతుంది. మన చేతిలో ఉన్న చిన్న చిన్న వస్తువులు టీవీ యూనిట్, ల్యాప్‌టాప్, ఫ్రిడ్జ్ అలా ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటాం కదా! అలా కాకుండా ఇలాంటివి రెడీ చేసుకొని అక్కడొకటి, అక్కడొకటి పెడితే చాలా అందంగా ఉంటాయి. ఉపయోగపడతాయి కూడా.